ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 12 నియోజకవర్గాల్లో పట్టు సంపాదించారు కోమటిరెడ్డి సోదరులు. అయితే గత 30 సంవత్సరాల నుంచి తమ ఆధీనంలో తమ హస్తాల్లో పెట్టుకున్నటువంటి కోమటిరెడ్డి సోదరులకు నేడు ఏం జరుగుతుంది? మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో 30 సంవత్సరాల నుండి ఉన్నటువంటి పట్టు ఇప్పుడు ఏమైంది? రేవంత్ రెడ్డి దానికి చెక్ పెడుతుండా లేదా వాళ్ళని సపోర్ట్ చేస్తుండా ఏంటి? ఒకానొక దశలో కోమటిరెడ్డి సోదరులే టికెట్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎక్స్ అవుతున్నారు. ఇదంతా కారణం ఏంటి? ఒకసారి మీ ముందుకు. కోమటిరెడ్డి వెంకరెడ్డి మొత్తం మీద 30 సంవత్సరాల నుంచి ఆయన ప్రజాప్రతినిధిగా కొనసాగుతుండు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2004లో ఒకసారి, 2009లో మరియు ఇప్పుడు మొత్తంగా 3 సార్లు ఆయన మంత్రిగా పనిచేసిండు. ఒకానొక దశలో రేవంత్ రెడ్డికి ధీటుగా సీఎం రేసులో ఉన్నటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి. అయితే ఇప్పుడు 3 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఇప్పుడు నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది? వ్యతిరేకంగా ఉన్నారా, సపోర్ట్ గా ఉన్నారా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకప్పుడు 12 గెలిచినా 11 గెలిచినా వీళ్ళ చేతిలోనే ఉండేది. ఇప్పుడు ఒక సూర్యాపేట తప్ప మిగతా 11కు 11 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తన కోమటిరెడ్డి వెంకరెడ్డి తర్వాత రాజగోపాల్ రెడ్డి ఇద్దరు తప్ప వీళ్ళ చేతిలో ఎవరు లేరు. దానికి రేవంత్ రెడ్డి చెక్ పెట్టిండు అని చర్చ కొనసాగుతుంది. 2009లో రాజకీయ అరంగేట్రం చేసినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీగా గెలుపొందిండు భువనగిరి నుండి. అయితే ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో 2014లో మళ్ళీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. అయితే ఇక్కడే కరెక్ట్ చిక్కు వచ్చిందంటే సజావుగా సాగుతున్నటువంటి తన రాజకీయ నేపథ్యం కోమటిరెడ్డి వెంకరెడ్డికి రాజగోపాల్ రెడ్డి రూపంలో చిక్కులు తెచ్చి పెట్టినాయి. రాజగోపాల్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల రాజగోపాల్ రెడ్డి వల్ల బలం వస్తుందని భావించినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డికి కొత్త చిక్కులే వచ్చినాయి. ఎవరైనా తన వారసుడు రాజకీయాల్లోకి వస్తుందంటే కుడి భుజంలా పనిచేస్తాడని అనుకుంటారు. కానీ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి పనితీరు వేరు, కోమటిరెడ్డి వెంకరెడ్డి పనితీరు వేరు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటువంటి మనస్తత్వం గల వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. ఇక్కడ ఏ పార్టీలో గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒకసారి ఎంపీగా గెలిచాడు, తర్వాత ఎమ్మెల్సీగా స్థానిక సంస్థలో ఎమ్మెల్సీగా గెలిచాడు. పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ పదవి కాలం పూర్తి కానప్పుడే అక్కడ మునుగోడు ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి గెలిచిండు కాంగ్రెస్ పార్టీ నుండి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలలో మీద రాజకీయాలలో పెను మార్పులు చోటు చేసుకుని బీజేపీలోకి వెళ్ళిండు రాజగోపాల్ రెడ్డి. బీజేపీలోకి వెళ్ళిన తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డికి పూర్తి స్థాయిలో పట్టు కోల్పోయిండు, నల్గొండ జిల్లాలో కోల్పోయిండు. అయితే ఇక్కడే సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి మనస్తత్వం గల వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. ఆయన కాంగ్రెస్ పార్టీ మీద కామెంట్స్ చేయడం, బీజేపీ పార్టీలోకి వెళ్ళడం, ఉప ఎన్నికలు తీసుకురావడం, బీజేపీ నుండి పోటీ చేయడం ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ కూడా కొత్త చిక్కులు తీసుకొచ్చినాయి సజావుగా సాగుతున్నటువంటి వెంకరెడ్డి రాజకీయ జీవిత చరిత్రలో. ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాల్సినటువంటి వెంకటరెడ్డి తన తమ్మునికి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సి వస్తుందని దేశం విడిచి వేరే దేశం పోవాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఐక్యత లేకుండా, సరైన నిర్ణయాలు సమిష్టిగా తీసుకోలేకుండా ఇవన్నీ పరిణామాలు చోటు చేసుకునేటువంటిది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మునుగోడు ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుండి పోటీ చేసినప్పుడు తన తమ్ముడికి ఇబ్బంది ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంతా కూడా అక్కడ కాంగ్రెస్ నాయకుడు చెలమల కృష్ణారెడ్డికి సపోర్ట్ చేసింది. ఆయన అభ్యర్థిత్వమే ఖరారు చేయాలనుకొని అనుకుంది. అయితే ఇక్కడ తన తమ్ముడికి చెలమల కృష్ణారెడ్డి వస్తే తన తమ్ముడికి ఇబ్బంది అవుతుంది, గెలుస్తాడో గెలవడానికి డౌట్ తోటి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏఐసిసి సభ్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని తీసుకొచ్చి అక్కడ పోటీ చేపించిర్రు. ఎందుకంటే ప్రభావితం చేయలేదు, ఓట్లు ఎక్కువ చీల్చలేదు అనే ఉద్దేశంతో పట్టుబట్టి వెంకటరెడ్డి ఆ పాల్వాయి స్రవంతికి టికెట్ ఇప్పించి తన తమ్ముడికి ఇండైరెక్ట్ గా గెలుపు కోసం ప్రయత్నం చేసిండు అనేటువంటిది అప్పుడు రాజకీయ వర్గాల్లో బాగా చర్చ నడిచింది. చెలమల కృష్ణారెడ్డికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం ఇస్తాన్న కూడా పాల్వాయి స్రవంతికి టికెట్ ఇప్పించి గెలుపు నేను చూపిస్తా, నేనే గెలిపిస్తా అని టికెట్ ఇప్పించి ఎన్నికల సమయానికి అమెరికాలో ఉండి వాట్సాప్ కాల్ ద్వారా తన తమ్ముడికి ఓట్లు వేయాలని చెప్పినటువంటి ఘటనలు కూడా మనం చూసినాం. అప్పట్లో అధిష్టానం దగ్గర కూడా ఫిర్యాదులు పోయినాయి కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద. మొత్తం మీద ఇద్దరు కూడా రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు సరైనటువంటి నిర్ణయాలు, సమిష్టి నిర్ణయాలు తీసుకుంటే బాగుండేది. కానీ రాజగోపాల్ రెడ్డి తీసుకునే నిర్ణయాల వల్ల కోమటిరెడ్డి వెంకరెడ్డి రాజకీయ
జీవితం మీద కొంత మచ్చ పడుతుంది అనేటువంటిది రాజకీయ నాయకులు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ ఉంటుంది, ఒకే ఇంట్లో 2 మంత్రి పదవులు ఇవ్వలేరని. అయితే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి తన తమ్ముడికి కావాలని రెఫర్ చేయలేడు. రెఫర్ చేస్తే మీరు ఊరుకోండి, మీ పదవి మీ తమ్ముడికి ఇస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటదేమని కోమటిరెడ్డి వెంకరెడ్డి యొక్క ఉద్దేశం కావచ్చు. కానీ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించి తీసుకొస్తే నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చిరు. ఆ మాట కోసం ఆయన ఫైట్ చేస్తుంటారు రాజగోపాల్ రెడ్డి. అయితే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఆషామాషి వ్యక్తి ఏం కాదు, అంత కేపబిలిటీ లేని వ్యక్తి ఏం కాదు. మంత్రి పదవి ఇస్తే తిప్పుకొచ్చే వ్యక్తే, మంత్రి పదవి ఇస్తే తన సత్తా ఏంటో చూపించేటువంటి వ్యక్తే. అయినా కూడా రేవంత్ రెడ్డికి అడ్డు వస్తాడనే ఉద్దేశంతో ఉమ్మడి జిల్లాలో మళ్ళీ రాజగోపాల్ రెడ్డి హవా నడుస్తుందనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెక్ పెడుతుండనేటువంటిది కూడా విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. మరి రాజగోపాల్ రెడ్డికి సత్తా లేదా కెపాసిటీ లేదా అంటే అన్ని పరిపుష్టిగా ఉన్నప్పటికీ కావాలనే మంత్రి పదవి ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు అనేటువంటిది కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి ఇప్పటికైనా సామరస్యంగా పోయి మంత్రి పదవి తెచ్చుకుంటే ఓకే, కానీ ఇట్లా అంటే కాంగ్రెస్ పార్టీ కోసం నేను పనిచేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు పోవడం లేదనేటువంటిది కింది నుండి ఫిర్యాదులు పోతున్నాయి. కాబట్టి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఎట్లయినా తన మంత్రి పదవి కోసం ఈ మాటలు మాట్లాడితే ఇస్తారేమో అని చెప్పేసి అంటే కాంగ్రెస్ పార్టీ అది సముద్రం లాంటిది. చివరికి ఎట్లాంటి ఇబ్బందులైనా రాజగోపాల్ రెడ్డి ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనేటువంటిది కూడా మాట్లాడుతున్నారు. చూద్దాం, అధిష్టానం రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మంత్రి పదవి ఇస్తుందా, లేదా ఒకే కాన్స్టిట్యున్సీ అంటే ఒకే అన్నదమ్ములకు ఒకే జిల్లాలో 2 పదవులు ఎందుకని నానబెడుతుందా రాబోయే కాలంలో చూడాల్సిందే. మొత్తం మీద ఈ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు నల్గొండ జిల్లా అంటే కమ్యూనిస్టుల కంచుకోట, ఆ తర్వాత కాంగ్రెస్ కంచుకోటగా మారింది. ఇప్పుడు మరి మంత్రి పదవి చిచ్చు పెట్టి కాంగ్రెస్ పార్టీని నల్గొండల ఖతం చేస్తుందా అనేటువంటిది కూడా చర్చ నడుస్తుంది.